డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము యాంటీ గ్రావిటీ కోన్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం మనకు కావాల్సిన రిక్వైర్డ్ మెటీరియల్స్ వచ్చేసి 2 ఫన్నెల్స్ తీసుకొని ఇలా కోన్ షేప్లో రెండింటిని అటాచ్ చేసుకోవాలి. తర్వాత కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని ఇలా ఫ్రేమ్ లాగా కట్ చేసుకొని తయారు చేసుకోవాలి. తర్వాత కింద మరొక కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని నీట్గా ఇలా డెకరేషన్ చేసుకొని, చూసారు ఇక్కడ స్లోప్ సర్ఫేస్, ఈ స్లోప్ సర్ఫేస్ ఉండే విధంగా ఈ కార్డ్బోర్డ్ షీట్ని తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత జనరల్గా ఏదైనా ఒక వస్తువుని మనము ఇలాంటి స్లోపీ సర్ఫేస్ మీద, ఇలా స్లోప్గా ఉన్న సర్ఫేస్ మీద వదిలిపెడితే, ఇక్కడ వదిలిపెడితే ఏమవుతుంది, కిందికి జారుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ మనం తయారు చేసినటువంటి ఈ యాంటీ గ్రావిటీ కోన్ అనేది కింద స్లోపీ సర్ఫేస్ కింది భాగంలో ఇలా ఉంచితే చూడండి పైకి వెళ్తుంది. అంటే గ్రావిటీకి ఆపోజిట్ గా పైకి వెళ్ళడం జరుగుతుంది. చూసారా ఎంత చక్కగా పైకి వెళ్తుందో. సో ఈ యాంటీ గ్రావిటీ కోన్ ని తయారు చేయడానికి మాకు పట్టిన సమయము కేవలం 1 రోజు మాత్రమే. ఇందులో వాడినటువంటి కూడా పెద్ద మెటీరియల్ ఎక్కువ కాస్ట్లీవి కూడా కాదు. ఓన్లీ ఈ 2 ఫన్నెల్స్ మాత్రమే బయట తీసుకొచ్చాము. అండ్ ఈ డ్రాయింగ్ షీట్స్ మాత్రము కాస్ట్లీవి. మిగతా అన్ని కూడా ఈజీగా మనకు దొరికేటువంటి కార్డ్బోర్డ్ షీట్స్, ఇంట్లో వేస్ట్ గా ఉండేటువంటి కార్డ్బోర్డ్ షీట్స్, వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని ఇలా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి సైన్స్ పరంగా ఆసక్తిని పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.